హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎలా సంపాదించాలి, యూట్యూబ్ని ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ మోనిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, వాచ్ అవర్స్ ఎప్పుడు క్లియర్ అయితే ఎంతవరకు అయితే లిమిట్ ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే క్రాస్ చేయగలమే దాని గురించి ఒక వీడియో తీస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మైన్గా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ని లాస్ట్ వరకు చూసి అర్థం చేసుకొని అర్థమైందా లేదా తర్వాత నాకు ఒక కామెంట్ పెడితే నెక్స్ట్ టైం నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. లెట్స్ గో దెన్ వీడియో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మోనిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, ఏ టైంలో అవుతుంది, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే అవుతుంది, ఎప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తే అవుతుంది అనేదాన్ని ఒక వీడియో చెప్తున్నా. ఫస్ట్ స్టెప్ చెప్తున్నా. మోనిటైజేషన్ అయ్యేది ఎప్పుడంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అవ్వాలి ఎట్లా అంటే వీడియోస్కైనా, లాంగ్ లెంత్ వీడియోస్కైనా, షార్ట్ వీడియో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన ఛానల్ ఎప్పుడు గ్రోత్ అవుతుంది, ఎప్పుడు మోనిటైజేషన్ అవుతుంది, ఎప్పుడు మనకి మోనిటైజేషన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అనే దాని మీద ఫస్ట్ స్టెప్ చెప్తున్నా. ఫస్ట్ మనకి 4000 వాచ్ అవర్స్ రావాలి అండ్ దాంతోపాటు 500 to 1000 సబ్స్క్రైబర్స్. మ్యాక్సిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అది వీడియోస్కైనా షార్ట్స్ వీడియోస్కైనా వాచ్ అవర్స్ అనేది 4000 రావాలి. ఒకవేళ 4000 కాదని ఇక్కడ 10 మిలియన్ వ్యూస్కి అయితే షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ వ్యూస్ రావాలి. లేదంటే నార్మల్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్ 4000 వ్యూస్ రావాలి. ఇది మోనిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవ్వడానికి మెయిన్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, 10, 20, 30 వీడియోస్ దాకా నాకు తెలిసి అయితే వ్యూస్ రావు. మెల్లమెల్లగా 1/2 అట్లా అయితేనే ఒక్కదానికి క్లిక్ అయితే ఆటోమేటిక్గా నాకు తెలిసి 100%లో 90% ఒక్కదానికి క్లిక్ అయితే అట్లనే దాని తర్వాత వచ్చే వీడియోలు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఫస్ట్ ఏదో వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, ఎంత చేసినా వ్యూస్ రావట్లేదు, ఎంత ఎడిటింగ్ చేసినా వ్యూస్ రావట్లేదు అని అసలు అనుకోవద్దు. మనం చేస్తున్నారు, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబర్స్ వస్తుంటారు. బ్రో మా వీడియోస్కి కాపీరైట్స్ పడుతున్నాయి, అది పడుతుంది అని చెప్పి చాలామంది అడుగుతుంటారు కదా. మైన్గా కాపీరైట్స్ ఎందుకు పడతాయంటే సినిమా సాంగ్స్ కానీ అదర్ సాంగ్స్ ఏవైనా కానీ మన వీడియోస్లో అక్కడ అటాక్స్ అయినా లేకుంటే అది ఇప్పుడు వాల్యూమ్ అనేది సాంగ్స్కి 100% పెట్టి మన వాయిస్ కొంచెం వినిపించేట్టు పెట్టినా కూడా కాపీరైట్స్ పడతాయి. మైన్గా వేరే సాంగ్ ఏది కూడా సాంగ్స్ అనేది ఉండకూడదు. ఇంకొకటి బీజిఎం కానీ మ్యూజిక్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు. మీరు జెన్యున్గా ఉండాలి, అకౌంట్ ఏం ప్రాబ్లం రాకూడదు, స్ట్రైక్ లాంటివి పడకూడదు, కాపీరైట్ పడకూడదు అంటే మన వీడియోస్కి మన ఫేస్ లేకుంటే నేచర్ ఏదైనా మీరు పెట్టిన కంటెంట్ మీద మీ ఓన్ వాయిస్ ఇస్తేనే డెఫినెట్గా కాపీరైట్ పడదు. అది కాకుండా ఏది పెట్టినా కాపీరైట్ పడుతుంది. ఇంకొకటి ఎవరో చేసిన వీడియోస్ని అక్కడ తీసుకొచ్చి కింద ఏదో ఫేస్ కనిపించేటట్టు పెట్టినారు అంటే అది కూడా కాపీరైట్ పడుతుంది. అవన్నీ వాళ్ళకి తెలిసి నాకు మోనిటైజేషన్ అయ్యి ఉండదు, కానీ ఏదో తెలియక చేసేస్తుంటారు. మీరు అది నమ్మి మోసపోకండి. సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే మీ వీడియోస్ క్లిక్ అయ్యి అలానే వ్యూస్ వెళ్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అవర్కి ఒక 10, 8 బిలో నాకు తెలిసి అంతమందిలో వస్తుంది. క్లిక్ అయ్యేదాకా ఒకసారి మీ వీడియో క్లిక్ అవ్వాలి. క్లిక్ అయ్యేదాకా నువ్వు ఇట్లానే చేస్తుండు, క్లిక్ అయినాక కూడా ఇట్లానే చేస్తుండు. నీకు సక్సెస్ వచ్చేదాకా చేస్తూనే ఉండు, డెఫినెట్గా నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఏదో ఫస్ట్ పెట్టినాకనే డేకి 10 వీడియోస్ 11 వీడియోస్ పెడితే అట్లా కాదు. మీకు వ్యూస్ రావాలంటే, గ్రోత్ అవ్వాలంటే, సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే ఎదురు చూస్తూ ఓపికతో డేకి 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తూ లేకుంటే మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ అది వీడియో అయినా కానీ నాకు తెలిసి వీడియోకి అయితే తొందరగా వ్యూస్ రావు. ఎందుకంటే వ్యూస్ నార్మల్ లాంగ్ లెంత్ వీడియోస్ పెడితే దాన్ని సెర్చ్ చేసి మళ్ళీ మనల్ని ఎవరిని చూడరు అండ్ అకౌంట్ రీచ్ అయ్యేదట. సో షార్ట్స్ అయితే ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు మన వీడియోస్ కూడా అందులో వచ్చేసాయి. సో అందరు మనం చూస్తారు, మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోస్కి 1000 వ్యూస్ వచ్చినాక 2000, 3000 బిలో 1000 బిలో అలా వచ్చినాక కొంతమందికి నాకు తెలిసి 500, 1000, 2000, 3000 వ్యూస్ వచ్చినాక కూడా వాళ్ళ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి కింద ప్రమోట్ ద వీడియో అని వచ్చింటుంది. సో ప్రమోట్ చేస్తే నీకు మాత్రం వ్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వాచ్ అవర్స్లో నీకు అక్కడ కౌంట్ కాదు, అది జస్ట్ ప్రమోట్ దాకా ఉంటుంది. సో ప్రమోట్ చేయాలని ఎవరైనా అనుకుంటే ప్రమోట్ చేయదండి. నాకు తెలిసి అయితే అది మంచిది కాదు. నీకు ఈ కౌంట్ కాదు అక్కడ వాచ్ అవర్స్. జస్ట్ నీకు వీడియోస్ వ్యూస్ వస్తుంటాయి, అవన్నీ వస్తుంటాయి, ఏం అది
వాచ్ అవర్స్లో కంప్లీట్ కౌంట్ కాదు. సో ప్రమోట్ చేయడం నాకు తెలిసైతే మంచిది కాదు. ఫ్రెండ్స్, నేను చెప్పిందంతా నాకు తెలిసైతే కొంతమందికి అర్థమైతే అనుకుంటున్నా. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియో పెట్టమని చెప్పడుగు. ఈ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా బెటర్గా తీస్తా. సో నాకు ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి చెప్పలేక చెప్తున్నా, అర్థం చేసుకుంటారని చెప్తున్నా.